హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్ఏ ఆస్పిరెంట్ 123. యాక్చువల్గా మనకు వచ్చేసి మన ఛానల్లో ప్రతి షిఫ్ట్లో వచ్చిన క్వశ్చన్స్ అనేటివి ప్లేలిస్ట్లో యాడ్ చేయడం జరుగుతుంది. సో మీరందరూ ఎక్కువగా కష్టపడకుండా మన ఛానల్ని ప్లేలిస్ట్లో ఉన్న షిఫ్టుల వైజ్ క్వశ్చన్స్ అనేటివి చూసి మీరు తర్వాత ఎగ్జామ్ రాసే వాళ్ళు ఉన్నారని, లేకపోతే ఏపీటెట్ రాస్తున్న వాళ్ళైనా సరే, సీటెట్ రాస్తున్న వాళ్ళైనా సరే క్వశ్చన్స్ అనేటివి చూడడానికి వీలుగా ప్లేలిస్ట్లో పెట్టడం జరిగింది. సో మీరు అందరు చూస్తారని ఆశిస్తున్నాను. మన ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే, నా ఎఫర్ట్స్ ఒకవేళ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనేది చేయండి. సో మనకి ఇవాళ 19th June 2026 పేపర్ 2లో వచ్చిన క్వశ్చన్స్ అనేటివి మనము ఏమేం క్వశ్చన్స్ వచ్చాయో, షిఫ్ట్ 1లో ఏమేం క్వశ్చన్స్ వచ్చాయో ఆన్సర్తో సహా చూద్దాం. ఇందులో తెలుగులో మనకు వచ్చేసి తెలుగులో ఎక్కువగా అర్థాలు అనేటివి వచ్చాయని మనకు అభ్యర్థులు అనేది చెప్పారు. సో ఇందులో గృహం యొక్క అర్థం అనేది అడిగాడని చెప్తున్నారు. గృహం యొక్క అర్థం వచ్చేసి వికృతి వచ్చేసి గీము అని చెప్పుకోవచ్చు. తర్వాత స్వర్ణం యొక్క అర్థం ఏంటి అని అడిగాడు ఫ్రెండ్స్. స్వర్ణం యొక్క అర్థం వచ్చేసి పసిడి అని చెప్పారు. తర్వాత హటకం యొక్క అర్థం ఏంటిదని క్వశ్చన్ వచ్చిందని చెప్తున్నారు. హటకం యొక్క అర్థం వచ్చేసి బంగారం లేదా పన్ను లేదా సువర్ణం. తర్వాత చంచలాక్షి అనే పదం ఏ సమాసానికి చెందిందని క్వశ్చన్ అడిగారని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు బహువ్రీహి సమాసానికి చెందిందని చెప్పుకోవచ్చు. తర్వాత ఐ ఈ అనే అచ్చులు అవే అచ్చులు పరమైనప్పుడు ఏ సంధి వచ్చునని చెప్పారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి సవర్ణ దీర్ఘ సంధి. తర్వాత చుక్కలు తల పువ్వుల వలె ఉన్నాయి అనేది ఒక క్వశ్చన్ వచ్చిందని చెప్తున్నారు ఫ్రెండ్స్. అనంటే ఇది ఊహించి చెప్తున్నారు కాబట్టి ఇది ఉత్ప్రేక్ష అలంకారం అవుతుంది ఫ్రెండ్స్. తర్వాత ప్రత్యర్థి అనేది ఏ సంధి అని అడగడం జరిగింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి అనాదేశ సంధి. తర్వాత మనకి అతిశయోక్తి అని అంటే గొప్పగా చెప్పడాన్ని అతిశయోక్తి అలంకారం అని చెప్తారు ఫ్రెండ్స్. ఆ మేడలు కొండల్ని బిల్డింగ్స్ అనేటివి మనకి మేఘాలని తాకుతున్నాయా అన్నట్లున్నది అని కొన్ని ఉంటాయి కదా, అలాంటివి అతిశయోక్తి అలంకారం కిందికి వస్తాయి ఫ్రెండ్స్. తర్వాత రవికులవాడిది అనే పద్యం ఇచ్చారని చెప్పారు. ఇది చంపకమాలకు సంబంధించిందని చెప్పారు ఫ్రెండ్స్. తర్వాత ధాన్యం భద్రపరిచే గదిని ఏమంటారని క్వశ్చన్ అడగడం జరిగిందని చెప్తున్నారు అభ్యర్థులు. దీనికి వచ్చేసి గుమ్మి లేదా గుర్సే లేదా గాజా అని మనం ఆన్సర్గా పెట్టాలి. తర్వాత ధృతం అనే పదానికి అర్థం అడిగారు ఫ్రెండ్స్. తర్వాత కవి సమయాలు అనే రచన ఎవరిది అని అడిగారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి చేకూరి వెంకట నరసింహులు అనే అతను రాశాడు ఫ్రెండ్స్. తర్వాత జానపద గేయ సాహిత్యంపై పరిశోధన చేసింది ఎవరు అని క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. ఇది వచ్చేసి బిరుదురాజు రామరాజు ఫ్రెండ్స్. తర్వాత మనకి కింది వాటిలో పద్మభూషణ్ అవార్డు గ్రహీత కాని వారెవరని క్వశ్చన్ అడగడం జరిగిందంట ఫ్రెండ్స్. చూసుకోండి అవార్డు గ్రహీతల గురించి కూడా ఎవరికైనా వచ్చి ఉంటే. తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆస్థాన చివరి కవి ఎవరు అని క్వశ్చన్ అడిగిందట ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి దాశరథి. తర్వాత వ్యవసాయానికి సంబంధించిన విషయాలపై రచన ఎవరు చేస్తారనే క్వశ్చన్ కూడా అడగడం జరిగింది అని చెప్తున్నారు. ఇది వచ్చేసి మనకి గంగుల సాయిరెడ్డి అనేది ఆన్సర్ అవుతుంది. తర్వాత నృసింహ శతకం లేదా నరసింహ శతకం రచించింది ఎవరు అని క్వశ్చన్ అని వచ్చిందని అడుగుతున్నారు ఫ్రెండ్స్. దీని యొక్క ఆన్సర్ అనేది మీరు కామెంట్లలో చెప్పండి. మనకి గజల్లో మొదటి పదాన్ని ఏమంటారని క్వశ్చన్ వచ్చిందంట ఫ్రెండ్స్. గజల్లో మొదటి పదాన్ని మత్లా అని అంటారు. తర్వాత మనకి సైకాలజీ వచ్చేసి మనకి పోక్సో యాక్ట్ చట్టం గురించి నేరం రుజువైతే ఎన్ని సంవత్సరాల శిక్ష పడుతుంది అనేది క్వశ్చన్ అడిగారు ఫ్రెండ్స్. తర్వాత పియాజే నుంచి ఒక క్వశ్చన్ వచ్చిందని చెప్తున్నారు. బ్రూనా నుంచి ఒక క్వశ్చన్ వచ్చిందని, థార్నడైక్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చిందని చెప్తున్నారు ఫ్రెండ్స్. యాక్చువల్గా బ్రూనర్ కానీ, కోల్బర్గ్ కానీ, ఎరిక్ ఎరిక్సన్ కానీ మనకు అభ్యాసన బదలాయింపులు కానీ మార్గదర్శకత్వం నుంచి ప్రతిదాని నుంచి క్వశ్చన్స్ అనేటివి ఫ్రేమ్ అవుతున్నాయని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇంగ్లీష్ అనేది యాజ్ యూజువల్గా గ్రామటికల్ మిస్టేక్స్ కానీ, ఈడియమ్స్ కానీ, తర్వాత యాంటోనిమ్స్ కానీ, సినోనిమ్స్ కానీ, జంబుల్డ్ వర్డ్స్ కానీ,
క్వశ్చన్ ట్యాగ్స్ కానీ ప్యాసేజ్ అనేటిది ఈజీగానే వచ్చిందని చెప్తున్నారు ఫ్రెండ్స్. సో తెలుగులో ఒక ప్యాసేజ్ వచ్చింది, ఇంగ్లీష్లో ఒక ప్యాసేజ్ వచ్చిందని చెప్పారు. ప్యాసేజ్లోనే ఆన్సర్స్ ఉన్నాయి, ఈజీగా చేయొచ్చు అని చెప్పారు ఫ్రెండ్స్. తర్వాత మనకి సోషల్ వచ్చేసి మనకి పేపర్ 2 కాబట్టి కొద్దిగా డిఫికల్టీ లెవెల్ అనేది పెరిగిందని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ద్రవ్యం గురించి క్వశ్చన్స్ అడిగారని చెప్పారు ఫ్రెండ్స్. తర్వాత ద్రవ్యం మరియు బ్యాంకింగ్ గురించి కూడా ఒక క్వశ్చన్ వచ్చిందని చెప్పారు. తర్వాత రైతులకి మధ్యంతర రుణం ఇవ్వడానికి కారణం ఏంటి అని ఒక క్వశ్చన్ అడిగారని చెప్తున్నారు ఫ్రెండ్స్. తర్వాత గుప్తుల కాలం నాటి బంగారు నాణాన్ని ఏమంటారు అని క్వశ్చన్ అడగడం జరిగింది. దీనికి కూడా మీరు ఆన్సర్ చేయండి కామెంట్లో. తర్వాత ఆర్బీఐ నుంచి ఒక క్వశ్చన్ వచ్చిందని చెప్తున్నారు ఫ్రెండ్స్. తర్వాత 42వ రాజ్యాంగ సవరణ గురించి ఏదో ఒక క్వశ్చన్ అడిగారని చెప్తున్నారు. అభ్యర్థుల నుంచి క్లారిటీ లేదు. సో మీకు కనుక క్వశ్చన్స్ అనేటివి తెలిస్తే కామెంట్ చేయండి. తర్వాత 2001 వరకు 5 నుంచి 14 బాల కార్మికుల సంఖ్య ఎంత అని క్వశ్చన్ అడిగారంట ఫ్రెండ్స్. తర్వాత అవుట్సోర్సింగ్ నుంచి మరియు భారత రాజ్యాంగం మ్యాగ్నా కార్టా గురించి ఒక క్వశ్చన్ అడగడం జరిగిందంట ఫ్రెండ్స్. తర్వాత అట్లాంటిక్ ప్రాంతంలో ఏర్పడే తుఫాన్ల గురించి ఏమంటారు అని క్వశ్చన్ అడగడం జరిగింది. సో తర్వాత కోయాక్స్ లేదా పరోక్ష యుద్ధాల గురించి ఒక క్వశ్చన్ అనేది అడగడం జరిగిందంట. తర్వాత చిత్తడి నేలలు లేదా టెరాయి గురించి ఒక క్వశ్చన్ అనేది కామన్ చేశారని చెప్తున్నారు. తర్వాత ఉష్ణోగ్రత విలోమం గురించి అనంటే భూమధ్య రేఖ నుంచి దూరం వెళ్తున్న కొద్ది ఉష్ణోగ్రతలు ఎలా పెరుగుతాయి ఎలా తగ్గుతాయి అనేది క్వశ్చన్ అడిగారంట. తర్వాత మనకి అడవుల గురించి కూడా ఒక క్వశ్చన్ అనేది ఫ్రేమ్ అయిందని చెప్తున్నారు ఇక్కడ మనకి అభ్యర్థులు వచ్చేసి. తర్వాత యుఎన్ఓ అనంటే ఐక్యరాజ్య సమితి గురించి ఒక క్వశ్చన్ అనేది ఫ్రేమ్